హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు పవర్డ్ బై శుభమస్తు షాపింగ్ మాల్. ఆల్ రైట్, ఈ రోజు మన బామలు సత్య బామలు వచ్చేసింది. మనందరికి చాలా ఇష్టమైన ప్లేస్ తిరుపతి. ఏంటో తిరుపతి వస్తే ఆ వైబ్రేషన్స్, ఆ పాజిటివ్నెస్, ఆ అందం, ఆ ఆనందం అన్ని కళల్లోనే కనిపిస్తాయి. అండ్ మామూలు కూడా చాలా హుషారుగా ఉంటారు. ఇక మొదలు పెడదాం మన రచ్చ. లెట్స్ స్టార్ట్. హలమితి హబీబో లలా లలా లా. హలమితి హబీబో హలమితి హబీబినా. ఆల్ రైట్, హలో అండి, నమస్తే. నమస్తే సార్. ఏం పేరండి? మాధవి. మాధవి గారు ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రపంచంలో బాగా అదిరిపోయే ఆర్టిస్ట్ ఎవరు అంటే యాక్టింగ్ అనేది ఎవరి దగ్గర నుంచి వచ్చింది అంటే లేడీస్ దగ్గర నుంచే వచ్చింది అంటారు. మీరేమంటారు? నిజమే సార్. అసలు అంతకంటే మించి ఆర్టిస్టులు లేరు. అంతే కదా సార్. నటన అనేది అక్కడి నుంచే మొదలైంది. అవును సార్. సరే, మనం రసాల గురించి మాట్లాడుకుందాం. మీకు తెలిసిన ఒక 4 రసాలు చెప్పండి. శృంగార రసం. అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. ఓ, రసాలంటే మీరు భక్తి ఇంకా రసం సార్. మీరు కుంకుడికాయ రసం, మిరియాల రసం, టమాటా రసం. నేను ఆ రసాల గురించి అడిగా. ఓకే సార్, అవే చెప్తాను. చెప్పండి 4 రసాలు. కుకుడుకాయ రసము, టమాటా రసము, మిరియాల రసము, ఇంకా ఉన్నాయి సార్. చెప్పాలా? ఎన్ని ఉన్నాయండి? చెప్పండి. అయ్యో, మొహమాట పడకండి, మీకు వచ్చిన రసాలన్నీ. సాంబార్ రసము. సాంబార్ రసం. ఎర్రగడ్డ రసము. ఎర్రగడ్డ రసం ఇదేంటిది? భయంకరమైన కామెడీ. బావగారికి బాగా ఇష్టమా ఎర్రగడ్డ రసం? లేదు సార్, ఆయనకి సాంబార్ ఇష్టం. అయితే సాంబార్ రసం ఇష్టం ఆయన. ఇష్టం. ఏంటి ఈ సాంబార్ చూసి ఆయన అలా మీ వెనకాలే తిరుగుతున్నారా? అవును సార్, 2 years ఉండబడ్డాడు. 2 years? బావగారి పేరేంటి? చంద్రశేఖర్. చంద్రశేఖర్ బాబు గారు 2 years ఎంటబడే బదులు ఒక 20 హోటల్లో తింటే ఏదో హోటల్లో రసం నచ్చుద్ది కదా మీకు. రసం కోసం మా సిస్టర్ వెనకాల. రసం కోసం కాదు సార్. రసం కోసం. మరి దేనికోసం 2 years వెంటబడ్డారు? నిన్నో అని చెప్పానని 2 years మా బంధువులకి అందరికి చెప్పించి. బంధువులు అందరితో రికమెండ్ చేసి మీరెందుకు నో చెప్పారు? ఏమో సార్, నాకు అప్పుడు ఇష్టం లేదా, అందుకని నో చెప్పినాను. 2 years తర్వాత ఆయన మారారా? నేను మారాను సార్. కూల్ బేబీ కూల్. మాధవి గారు ఏమని పిలుస్తారు బావగారు? మాధవి అనే పిలుస్తారు సార్. ముద్దుగా మధు అని పిలుస్తారు కదా. ఏమే అంటారు సార్. 2 సంవత్సరాలు ఎంటబడి ఏమే అంటే నువ్వు ఊరుకుంటున్నావా సిస్టర్? ఇంకా ఏం చేస్తాం సార్, అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు అడిగితే మీ నాన్నే వచ్చి మమ్మల్ని బంగపోయినాడు, అందుకే మేము నిన్ను చేసుకున్నాము అని అంటాడు సార్. అలా కవర్ చేద్దామని మా బావ ట్రై చేసినా ఆయన కవర్ చేయనివ్వరు కదా మీరు. సరే, ఇప్పుడు చెప్పండి రసాలు, అసలైన రసాలు, నట రసాలు 2. హాస్యము, మళ్ళీ తర్వాత ఇది సార్ సాడ్, ఏడుపు. హాస్య రసము, ఏడుపు రసము మీకు ఇష్టం? లేదు సార్. సరే, నేను ఒక డైలాగ్ చెప్తాను, దాన్ని మీరు హాస్యరసంలో చెప్పాలి. ఓకే? నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ఇది హాస్యరసంలో. అటు తిరిగి నాన్న. ఏది హాస్యం? అది అదిగోండి సార్. మరి మీరు నాన్న హాస్యం. నాన్న పందులే మందలుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. మోర్ హాస్యం. ఇప్పుడు దిగారు. పందులే పందులే మందలుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. అబ్బా, ఇదే డైలాగ్ అప్పుడు ఏడుపు రసం. నాన్న సింహం మోర్ ఏడుపు. నవ్వే కనపడుతుంది మాకు. మీరు హాస్యరసం నుంచి బయట రసానికి రాలేదు ఇంకా. నాన్న నాన్న పందులే మందలుగా వస్తాయి నాన్న. మీరు ఏడుపు రసంలో హాస్యరసాన్ని మిక్స్ చేశారు. నాన్న
నాన్న పందులే మందలుగా వస్తాయి నాన్న. అవునమ్మా. సింహం సింగిల్ గా వస్తుంది నాన్న. సరే సూపర్. దీపక్ గారు ఏం చేస్తారు? మా ఇంట్లో మహారాణి నేనండి. అది చూసారా ఇప్పుడు ఎంత బాగుందో. బావగారి పేరేంటి? కిరణ్ కుమార్. కిరణ్ గారు ఎక్కడ దొరికారు మనకి? మా తమ్మ కొడుకే అండి. ఆయన అత్తమ్మ కొడుకు అవడం వల్ల అత్తమ్మ బుక్ అయింది, కిరణ్ బుక్ అయ్యాడు. ఇద్దరిని బుక్ చేసి పడేశారు అంతే కదా? అలా ఏం లేదండి. ఎందుకు అత్తమ్మ కొడుకు ఇంట్లోనే పడి ఉంటాడని లాక్కొచ్చి అక్కడ వేసారా కచ్చిబు? అలా ఏం లేదండి, మా వారే నాకు ఖర్చు పెట్టారు. మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు రోయ్. ఏం చదువుకుంటే వేస్తారని కచ్చిపు? నేను 10th చదువు. కనీసం ఇంటర్ కూడా వెళ్ళడం లేదు. అలా వెళ్ళలేదు. బావగారు కంగారు ఎక్కువ. ఎంతమంది పిల్లలు? 2 బాబులండి. దీంట్లో కూడా కంగారు ఎక్కువ బావగారికి. సూపర్. మీకు ఇష్టమైన రసం? హాస్యరసమే. హాస్యరసం. ఎలాంటి సందర్భాల్లో బావ మీద కోపం వస్తుంది? మా వారి మీద కోపం తక్కువే అండి నాకు. ఆ తక్కువలో ఒక్కటి చెప్పండి. ఏదైనా మనం అనుకునింది చేయలేదన్నప్పుడు ఆటోమేటిక్ గా వస్తుంది కోపం. అయితే ఎక్కువే. తక్కువలో ఎక్కువ అమ్మా. సరే దీపక్ గారు జాగ్రత్తగా వినండి. మాఘ మాసం మంగళవారం మా ఇంటికి రాకరా మాయిదారి మల్లేసా, శ్రావణ మాసం శుక్రవారం సంధ్యాకాలం సాగర్ తీరాన్ని జెండా ఎగరేసా. అంతే చెప్పండి. ఫస్ట్ లైన్ పోయింది సార్, మీరు లాస్ట్ లైన్ చెప్పేసరికి. ఏది ఫస్ట్ లైన్ చెప్పండి ఒకసారి చూద్దాం. మాఘమాసం మంగళవారం మల్లేశా, మాఘ మాసం మంగళవారం మా ఇంటికి రాకురా మాయిదారి మల్లేసా, శ్రావణ మాసం శుక్రవారం సంధ్యా సమయం సాగర్ తీరాన్ని జెండా ఎగరేసా. మాఘమాసం మంగళవారం మా ఇంటికి రాకరా మాయదారి మల్లేశ, అమ్మా. శ్రావణ మాసం శుక్రవారం సాయం సంధ్యావేళ. ఇప్పుడు సాయం సంధ్య వేళ బావగారు మీరు వెళ్ళాలంటే ఎలాంటి ప్లేస్ మీకు ఇష్టం? సాయంకాలం సరదాగా పార్క్. ఓకే అయితే ఓకే చెప్పండి ఇప్పుడు. చెప్పండి, నేనేం డిస్టర్బ్ చేయలేదు మిమ్మల్ని. అలా చూస్తారేంటి? మీరు రండి. చెప్పేయండి. మాఘ మాసం మంగళవారం మా ఇంటికి రాకరా మాయిదారి మల్లేసా, శ్రావణ మాసం శుక్రవారం సంధ్యా సమయం సాగర్ తీరాన్ని జెండా. మీరు పాఠంలాగా చెప్పారు, నేను అసలు స్టార్టే చేయలేదు. మీరు పాటలా చెప్పండి అయితే. అయ్యో. మాఘ మాసం మంగళవారం మా ఇంటికి రాకరా మాయిదారి మల్లేసా, మా ఇంటికి రాకరా శుక్రవారం సంధ్యా సమయం సాగర్ తీరాన్ని జెండా ఎగరేసా. మాఘ మాసం శ్రావణ మీకు నచ్చిన రసం ఏది? మిరియాల రసం. హాస్యరసం. హాస్యరసమేనా? సరే ఒక డైలాగ్ చెప్తాను, దాన్ని హాస్యరసంలో చెప్పాలి. నీకు సమస్య వస్తే దండం పెడతావు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. జై బాలయ్య. జై బాలయ్య. జై జై బాలయ్య నేను చెప్తాను, డైలాగ్ మీరు చెప్పండి హాస్యంలో. ఓకే నవ్వుతూ. మీకు సమస్య వస్తే దండం పెడతావు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. మీకు సమస్య వస్తే నీకు సమస్య వస్తే దండం పెడతావు, మాకు సమస్య వస్తే అజ్బాబోయ్, సమస్యకి పిండం పెడతామండి బాబా. డైరెక్ట్ గా మీకే పెట్ట. సమస్యకి పెట్టండి చాలు. రెడీ. మోర్ లాప్. మీకు సమస్య వస్తే దండం పెడతాము, మీకు సమస్య వస్తే దండం పెడతాము, నీకు సమస్య వస్తే మేము పిండం పెడతాం. వావ్ వాట్ ఏ ట్రాన్స్లేషన్ అండ్ వాట్ ఏ సూపర్ హాస్యం అండ్ వాట్ ఏ రసం. ఓకే మీరు రండమ్మా. రేవతి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను భార్గవ్ గారు. రెడీ. మాఘ మాసం మంగళవారం మా ఇంటికి రాకరా మాయిదారి మల్లేశా, శ్రావణ మాసం శుక్రవారం సంధ్యా సమయం సాగర్ తీరాన్ని జెండా ఎగరేసా. మాఘ మాసం మంగళవారం మా ఇంటికి రాకరా మాయిదారి మల్లేశా, శ్రావణ శుక్రవారం. ఓ శ్రావణ శుక్రవారం కలిపేశారా? శ్రావణ. సో ఇప్పుడు ఒక డైలాగ్ చెప్తాను, దాన్ని మీరు 7 ప్రశ్నలో చెప్పాలి. ఓకే? నువ్వు చెప్పినట్టు వినడానికి నేను వాటర్ని అనుకున్నావా? షూటర్ని కాల్చి పారేస్తావు. నువ్వు చెప్పింది వినడానికి వాటర్ అనుకున్నావా? షూటర్ని కాల్చి పడేస్తా. అమ్మా బాలయ్య వచ్చాడమ్మా లాస్ట్ లో. ఓకే గట్టిగా చెప్పలు కొట్టండి అందరికి.
కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్. కంగ్రాచులేషన్స్. ఆల్ రైట్, ఫస్ట్ రౌండ్ లో రసాల్ని వండించి ఎంటర్టైన్మెంట్ పండించి మా వాళ్ళు కుమ్మేశారు కాబట్టి ఇదే హుషారుతో వెళ్ళిపోదాం మన నెక్స్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం తక్కిట తక్కిట తందానా అనే ఆట. ఏం చేయాలి? డాన్స్ చేయాలా, లేదంటే కమల్ హాసన్ గారి లాగా నుయ్యెక్కి డెడే అనా? కాదు, సింపుల్. బ్యాట్ చూపించండి. ఈ బ్యాట్ లో ఇలా పెట్టారంటే నేను ఇలా బాల్ పెడతా. ఈ బాల్ ఇక్కడికి రాకుండా ఇక్కడే ఉండేలా చూసుకుంటూ ఈ చేత్తో ఒక గ్లాసులో ఒక గ్లాసు, ఒక గ్లాసులో ఒక గ్లాసు, అన్ని గ్లాసులు ఒక దాని మీద ఒకటి పెట్టేయాలి. 30 seconds లో ఎన్ని గ్లాసులు పెడితే అన్ని పాయింట్. ఓకే, రెడీయా? రెడీ. మంజుల గారు రోజు ఇదే ఆడతామండి అంటున్నారు, మరి ఎన్ని పాయింట్లు వేస్తారో చూద్దాం. ఓకే మంజుల గారు రెడీ? పెట్టండి అలాగా. ఒకటే చెయ్య, ఆ చెయ్యి ఇది వాడాలి కదా. గో. నాకు అర్థమైంది రోజు ఇదే గేమ్ ఆడుతుంది. సూపర్. ఆల్ రైట్, మంజులా గారు కంప్లీట్ చేశారు. జస్ట్ 12 seconds, అంటే 12 seconds లో. చూద్దాం మరి నెక్స్ట్ వాళ్ళు ఎన్ని సెకండ్స్ వాడతారు, ఇంకా తక్కువ ఎక్కువ. ఓకే కూర్చోండి. నెక్స్ట్ సుమతి గారు వచ్చారు ఆడడానికి. సుమతి గారు, బాల్ బ్యాలెన్స్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సుమతి గారు రెడీ అండి? బాల్ ని బ్యాలెన్స్ చేస్తూ స్టార్ట్. పెట్టండి అటు చూసుకుంటూ. అది అదే అదే అదే. లుక్ అట్, వర్క్ ఇట్. బాల్ కింద పడిందంటే ఆపేయమంటాను, అప్పుడు ఆపేద్దరు కానీ అప్పుడు దాకా పెట్టేయండి. సుమతి గారు కంప్లీట్ చేశారు 21 seconds లో. లవణ్య గారు రెడీనా? జాగ్రత్త అండి. స్టార్ట్ లవణ్య గారు. టైం తీసుకున్నా పర్వాలేదు కానీ బాలుని జాగ్రత్తగా అది వారకంటూ చూస్తూ ఉండాలి. సూపర్. 20 seconds లో కంప్లీట్ చేశారు లావణ్య గారు. ఆల్రెడీ ఈరోజు ఓషంలో మనం ఆడాం తగ్గిట తగ్గిట తందానా అనే ఆట. అందరికంటే ఎక్కువగా చాలా ఫాస్ట్ గా జస్ట్ 12 seconds లో గేమ్ కంప్లీట్ చేసి ఈ రోజు విన్నర్ గా నిలిచారు మంజుల గారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ మంజుల గారు, మీరు గెలుచుకున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ఉమా గారు. అమ్మా రండి. అమ్మ ఎలా ఉన్నారు? మా బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నా. చూస్తున్నారా బాములు, సత్యబాములు? అవును చూస్తున్నామండి. ఓకే, సో మన ఫ్యామిలీ మన కుటుంబం, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి మా. మాది హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ అని అనుకోవచ్చండి. మా నాన్న మా అమ్మ కూడా మంచి ఫ్యామిలీ. వాళ్ళిద్దరు ఎంప్లాయీస్, విలేజ్ లో ఉండేవాళ్ళము. ఇద్దరు మోరల్స్ అనుకోవాలి. మా ఊర్లో చిన్న పల్లెటూరు అయినా కూడా ఇదే. అమ్మ అప్పట్లో ఉద్యోగం చేస్తున్నారు, ఉమెన్స్ కూడా, అంటే నిజంగా గ్రేట్. అవునండి, మా అమ్మ 92 years ఉన్నింది. తర్వాత తన పనులు తనే చేసుకునేది, ఒకరికి హెల్ప్ఫుల్ గా ఉండేది. ఆమె మెడికల్ ఫీల్డ్ లో ఉన్నింది అనమాట. ఓకే. సడన్ గా మా నాన్నకు కూడా 70-75 టైంలో కొంచెం పెరాలసిస్ లైట్ గా అటాక్ అయ్యి ఆయన కొంచెం బెడ్ రిటర్న్ అయినారు. అప్పుడు ఆ అమ్మ బాగానే చూసుకుందన్నమాట. ఏం జాబ్ చేసేవారు అమ్మ? అమ్మ మెడికల్ ఫీల్డ్ లో హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తుందండి ఆమె. సూపర్. ఆమె చుట్టుపక్కల పల్లెలకంతా మాకు అసలు లేడ్ డాక్టర్ లేదు, కానీ ఆమె లేడ్ డాక్టర్ గా వర్క్ చేసింది అనమాట. ప్రతి ఒక్క ఏ ప్రాబ్లం వచ్చినా, లేడీస్ ప్రాబ్లం మెయిన్ ఏ వచ్చినా ఆమె హ్యాండ్ లో ఒక డెత్ కేసు అనేది లేదనమాట. ఆమె రికార్డ్. ఏం పేరు అమ్మగారి పేరు? కమలమ్మ అండి. కమలమ్మ. నాన్నగారి పేరు వీరభద్రయ్య. నేను పెద్దదాన్ని, నా తర్వాత 3 తమ్ముళ్ళు. తర్వాత సడన్ గా మా పెద్ద తమ్ముడు చనిపోవడం జరిగింది. దాంతో మా నాన్నగారికి కొంచెము, అంటే పెద్దవాడు కదండి మా తమ్ముడు, ఇంట్లో పెద్దవాడు, వానికి 2 పిల్లలు అనమాట, ఒక పాప బాబు. వాళ్ళ బాధ్యత మా అమ్మ నాన్న పైనే పడింది. ఏమైంది బ్రదర్ కి? లివర్ ప్రాబ్లం అయ్యి చనిపోయినాడు అబ్బాయి. తర్వాత 2 years తర్వాత ఆ అమ్మాయి తమ్ముని భార్య కూడా చనిపోయింది అనమాట. అనుకోకుండా మా నాన్నగారు కూడా చనిపోవడం జరిగింది. చనిపోతే అమ్మ నాన్న ఇదితో
ఆమె కొంచెం అల్జీమర్ స్టార్ట్ అయింది. తర్వాత ఆ విధంగా ఆమె కొంచెం హెల్త్ బాగాలేకుండా అయిపోయింది. సడన్ గా అదే టైంలో మా వారికి కూడా ఒకసారి మేము మా ఇంటి దేవునికి పోవాలని చెప్పేసి అని పోయినామన్నమాట గుత్తికి. గుత్తికి పోతే అక్కడ ఆయన సాయంత్రం దాకా బాగున్నారు. సరే సాయంత్రం కాఫీ టీ తాగినారు, కొంచెం స్నాక్స్ కూడా తీసుకున్నారు. సరే కొంచెం ఫ్రెష్ అప్ అయిద్దామని చెప్పి లోపలికి పోయినారనమాట. 1 hour అయింది ఇంకా రాలేదే అని చెప్పేసి నేను లోపలికి పోతే అన్కాన్షియస్ లో ఉన్నారన పూర్తి. మా తమ్ముడు రైల్వే క్వార్టర్స్ లో ఉన్నాడండి, రైల్వే ఎంప్లాయీ మా తమ్ముడు. వాడు ఎక్కడికో వాళ్ళ ఫ్రెండ్స్ కలడానికి వాడు బయటకు పోయినాడు అనమాట. సమయానికి ఆయన కూడా లేరు. నేను మా తమ్ముని భార్యనే ఉన్నాము. లోపల నుంచి తీసుకొచ్చి బెడ్ పైన పడుకోబెట్టినాను. నేను ఎంత ఇచ్చేస్తున్నా కూడా ఆయనకు ఇది కావడం లేదు. సరే మా తమ్ముడు వచ్చిన తర్వాత అప్పుడు ఆ టైంలో రైల్వే డాక్టర్స్ వాళ్ళందరూ కూడా అవుటర్స్ కి చేయకూడదంట, ఓన్లీ రైల్వే ఎంప్లాయీస్ మాత్రమే చేయాలంట ట్రీట్మెంట్. కానీ మా తమ్ముడు లక్కీగా వాడు యూనియన్ లో ఉన్నందుకు వాళ్ళ యూనియన్ అంతా సపోర్ట్ చేసి అప్స్టేర్ లో ఉంటాడు మా తమ్ముడు. వాళ్ళు ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి వచ్చేసి అమ్మాయి డాక్టరు 2 డాక్టర్స్ వచ్చినారు. వచ్చి చెక్ చేస్తే లో షుగర్ అయిపోయింది, 0 అయిపోయింది షుగర్, లో బీపీ అయిపోయింది, ఆక్సిజన్ లెవెల్ పడిపోయినాయి, అన్ని మొత్తం బాడీలో ఆల్ లెవెల్స్ ఏమేమి ఇంపార్టెంట్ అన్ని ఇదైపోయినాయి అనమాట. నైట్ 9-10 అవుతుంది. అసలు మనకు సండే ఒకటి, మనకు ఏది కూడా ఫెసిలిటీస్ లేవు, మెడికల్ ఫెసిలిటీస్ లేవు. ఆయనకు అంతా కొంచెం ఫస్ట్ ఎయిడ్ లాగా చేసేసినారు, ఏదో ఇంజెక్షన్ ఇచ్చి అవన్నీ కొంచెం చేసేటప్పటికి కొద్దిగా కళ్ళు తెరిచినారు. అది జరగబట్టి 2-3 hours నుంచి అట్లే ఉన్నారు అన్కాన్షియస్ లో. మీకు ఆ 3 hours మీరు పడిన టెన్షన్ చాలా అండి. మళ్ళీ లైఫ్ లో రాకూడదు, ఎవరికి కూడా రాకూడదు ఆ సిచ్యుయేషన్. ఫ్యామిలీలో మన పర్సన్స్ కానీ అవుటర్స్ కైనా అంతే అండి, ఎవరికైనా కూడా రాకూడదు. మా పెద్ద అబ్బాయి రాలేని పరిస్థితి, మా చిన్న అబ్బాయి పాపం వాడు నైట్ లో వాడు బయలుదేరి వస్తున్నాను నేను అని చెప్పేసి అని అన్నాడు. వాడు మీరు కర్నూలు అన్నా తీసుకోండి, లేకుంటే ఇట్లా మీ ఇష్టం అనంతపురం, మీ ఇష్టం ఎక్కడికైనా తీసుకోండి అని అన్నారు. మాకు ఇంకా కర్నూలు అంటే దూరం అవుతుంది అని చెప్పేసి అని బెంగళూరులోనే సార్ మా ఆయన అక్కడంతా ఆయన హార్ట్ ఆపరేషన్ కూడా అయింది. అవి కూడా 12 years అయిపోయింది ఆయనకు. కార్లోనే సెలైన్ పట్టుకొనేసి ఆయన పేషెంట్ పక్కన మా ఆయన పక్కన నేను కూర్చొని పోయినాము. అనంతపురంలో ఒకసారి మనం బెంగళూరుకి వెళ్ళిపోవాలని పోయినాము సార్. పోతున్నాము 1 day అంతా అబ్జర్వేషన్ లో పెట్టినారు, మిషన్స్ అన్ని పెట్టి ఎందుకు ఇట్లా డౌన్ అయింది ఏమి అని చెప్పేసి అని. ఆయన తర్వాత మళ్ళీ అది షుగర్ డౌన్ అయినందుకు ఈ విధంగా ఉంది, మీరు కరెక్ట్ టైంలో మీరు తీసుకొని వచ్చినారు, లేకుంటే కోమాలోకి వెళ్ళిపోయే స్టేజ్ అది. ఇంకా తర్వాత మనం సేవ్ చేసే ఛాన్స్ కూడా లేదు మంచి టైంలో. అదైన తర్వాత మా మదర్ రీసెంట్ గానే 2 months అయింది చనిపోయి. 10 మందికి సహాయం చేసే గుణం ఉంది ఆమెకైతే. గ్రేట్ అండ్ కమలమ్మ గారి గురించి మీరు ఎంత బాధపడుతున్నారో ఆమె సేవ పొందిన వాళ్ళందరూ గుర్తొస్తే అందరూనండి చాలా గ్రేట్ మా. అంటే మనం ఉన్నా పోయినా నలుగురు మన గురించి చెప్పుకుంటున్నారు అంటే మా ఫాదర్ మా మదర్ మాకు ఇచ్చిందండి, మోరల్స్ నేర్పించిపోయినారు. మన వెనకాల నలుగురు ఉన్నారు అంటే అదొక సపోర్ట్, సో కొంచెం స్ట్రెంగ్త్ కూడా అనిపిస్తుంది. ఫ్యామిలీ బాగుండాలండి ఫస్ట్ డెఫినెట్ గా అమ్మా. సో అందరితో మనం మంచిగా ఉండాలి, అప్పుడు అందరూ మనతో డెఫినెట్ గా క్లోజ్ గానే ఉంటారు. అండ్ ఈ రోజు ఇది మీ కుటుంబం అని వచ్చారు, నిజంగానే మనం అందరూ ఒక కుటుంబం, అందుకే ఎంత హ్యాపీగా మాట్లాడుకోగలుగుతున్నాం. సో మన ఫ్యామిలీ తరపున మీకు ఒక చిన్న కానుక, సో ఇది చూసినప్పుడల్లా మేము మీ వెనకాల ఉన్నామని గుర్తు రావాలి మీకు, సరేనమ్మా? ఆల్రైట్, ఇది ఈ రోజు మన తిరుపతిలో బాంబులు సత్యబాంబులు షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. సెలబ్రేట్ చేసుకుందాం హ్యాపీగా. చూస్తూనే ఉండండి బాంబులు సత్యబాంబులు, మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 గంటలకి. బాయ్.